ప్రపంచంలో 4 PhDలు చదివి వచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచము చేత కొలంబియాలో ఇటు ఇంగ్లాండ్లో అందరి చేత పొగడ్తలు పొందినటువంటి అంబేద్కర్ ఇక్కడికి వచ్చేసరికి బరోడా మహారాజా ఆస్థానంలో చెప్రాసిగాడు వచ్చి ఫైలు ముఖం మీద విసిరి కొడుతున్నాడు. సైనిక అధికారి అంటే సైనిక అధికారి కింద ఎంతోమంది ఉంటారు. ఒక రకంగా ఆయన చీఫ్ సెక్రటరీ స్థాయి హోదా అంబేద్కర్. ఇవాటి లెక్కల ప్రకారం ఆయన ఉద్యోగ స్థాయి ఏంటంటే చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి అంబేద్కర్ ఒక దళితుడు. కింద ఉన్నటువంటి ఇతర చిన్న చిన్న సైనిక అధికారులు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన బ్రాహ్మణుడు, ఆయన కింద పనిచేయాలి. ఒక బంట్రోతు వాడే ఫైల్ తెచ్చి అంబేద్కర్ ముఖం మీద కొడుతున్నాడంటే ఇప్పుడు కూడా కులం వదిలిపెట్టాలి. ఆయన విపరీతంగా గాయపడ్డాడు. గాయపడి ఈ ఉద్యోగం నేను ఇక చేయలేను, నా వ్యక్తిత్వం దెబ్బతిన్నది అని అనుకొని రాజీనామా చేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి బహిష్కృత హితకారిణి సభ పెట్టి చెప్పాడు. బాంబేలో ఎడ్యుకేషన్ డిబేట్ నడుస్తూ ఉన్నప్పుడు బాంబే విశ్వవిద్యాలయాల సవరణ చట్టం, ఆ చట్టం మీద డిబేట్ నడుస్తున్నప్పుడు అంబేద్కర్ తోటి ఎట్లా మాట్లాడాడు ఎడ్యుకేషన్ గురించి. మనము నాగరికత అందించిన భౌతిక ప్రయోజనాలనైనా వదులుకోవచ్చునేమో. 1927లో ఈ మాట మాట్లాడాడు. మనము నాగరికత అందించిన భౌతిక ప్రయోజనాలనైనా వదులుకోవచ్చునేమో అంటే సెల్ ఫోన్నైనా వదులుకోవచ్చు, టీవీనైనా వదులుకోవచ్చు, ఇంకేమైనా వదులుకోవచ్చునేమో. విద్య ద్వారా లభించే సర్వోత్కృష్ట ఫలాలను సంపూర్ణంగా అనుభవించే హక్కును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. సమాజంలో వెనుకబడ్డ కులాలు విద్య లేకుండా తమ ఉనికిని భద్రత లేదన్న విషయం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. విద్య లేకుండా ఈ సమాజంలో మనకి ఏమీ జరగదని కింది కులాలు, ఉత్పత్తి కులాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాయి. కనుక ఈ సవరణ చట్టం మీద చర్చ జరుగుతున్నప్పుడు మీరు అన్నిటికన్నా ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే విద్యకి ఇవ్వాలి అని చెప్పాడు. విద్య సామాజిక మార్పులో ఆయుధంగా పనిచేస్తుంది. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ సోషల్ చేంజ్. కనుక ఈ సోషల్ చేంజ్ చేసేటప్పుడు ప్రజల వద్దకి మీరు ఏ మార్పును తీసుకెళ్లాలన్నా మొట్టమొదలు ఆ మార్పును అర్థం చేసుకోగలిగిన స్థాయి వాడికి ఉండాలి కదా. మామూలుగా మేము అప్పుడప్పుడు కవిత్వం అది ఇది రాస్తూ ఉంటే డేవిడ్ అంటూ ఉంటాడు, ఇది ఏం అర్థం కాదు, మీరు ఏదో పద్యాలు రాస్తారు, మీరు ఏదో కవితలు రాస్తారు, మాకేం అర్థం కాదు, ఇది అర్థమయ్యేటట్టు రాయండి అంటూ ఉంటాడు డేవిడ్. నేను అదే చెప్తూ ఉంటాను, మామూలు కవిత్వం అర్థం చేసుకునే స్థాయి కూడా ఉండాలి డేవిడ్, నువ్వు కవిత్వాన్ని చదువు అంటాడు. అంటే ఆయన అంటాడు, ఇన్నాళ్ళు బాబునోళ్ళు ఇదే చెప్పారు, ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు అంటాడు. అంటే కవిత్వ వాతావరణం అనేది ఒకటి ఉంటుంది. ఆ వాతావరణ స్థాయికి ఎదగా శివసాగర్ అయినా ఇంకెవరైనా రాసింది అలలపై నిగా, అలలు కనే కలలపై నిగా రాశాడు. ఇక డైరెక్ట్ ఏమి లేదు. అలలపై నిఘా, అలలు కనే కలలపై నిఘా. ఏమి డైరెక్ట్ ఏం చెప్తున్నాడు ఈయన మనకేం అర్థం కాదు. నీకు దాని తారత్మ్యం పొందితే తప్ప నీకు అర్థం కాదు. అలలు అనేవి ఆలోచన, అలలు కనే కళలు విప్లవం. ఒక మనిషి ఆలోచనలు, ఒక మనిషి కనే కళల పైన నిఘా రాజ్యం. ఈ విషయాన్ని అర్థం చేసుకునే స్థాయికి మనం ఎదగా. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్న ఉదాహరణ మీకు, అంబేద్కర్ ఏమన్నాడంటే సమాజంలో మీరు చేస్తున్న ప్రతి పని ప్రజల వద్దకు వెళ్ళాలనుకో ప్రజలు ఆ పనిని స్వీకరించగలగాలి కదా. మీరు సమాజంలో ఏ మార్పు అయినా ప్రారంభించినప్పుడు ఆ మార్పును అందుకోవాలంటే మొట్టమొదటి వాళ్ళకి ఆ చైతన్యం రావాలి. ఆ చైతన్యం ఎట్లా వస్తుంది? విద్య ద్వారా వస్తుంది. నేను ఇవాళ ఒక దళిత కులంలో పుట్టిన వాడిని, అస్పృశ్య కులంలో పుట్టిన వాడిని సవరణ బిల్లు మీద చర్చ చేస్తున్నా. చేయగలిగిన సత్తా నాకు ఎట్లొచ్చింది? విద్య ద్వారా వచ్చింది. అందుకోసం ఇప్పుడిప్పుడే ఈ వర్గాలు, ఈ కులాలు విద్యకి దగ్గరగా వస్తున్నాయి. ఆ దగ్గర వస్తున్న క్రమంలో సమాజం మారడానికి ఇది ఒక మార్గంగా ఉన్నది, ఉత్కృష్టమైన మార్గం అన్నాడు ఆయన. భౌతిక సౌకర్యాలన్నిటినీ, నాగరికత అందించిన భౌతిక సౌకర్యాలన్నీ ఏమి కూడా మనల్ని మార్చలేవు, అది విద్యనే మారుస్తుంది అని చెప్పాడు. చెప్పి ఎడ్యుకేట్, ఎడ్యుటేట్, ఆర్గనైజ్ నినాదాలు చూడండి ఎక్కడి నుంచి వచ్చాయి ఆయనకి. ఆయనకు విద్య పట్ల ఎంత అవగాహన, ఎంత స్పష్టమైన వైఖరి లేకపోతే ఎడ్యుకేట్ కార్యక్రమం అది మొట్టమొదలు. బోధించు, సమీకరించు, పోరాడు. మొదలు నువ్వు చెప్పు, టు టీచ్ ద పీపుల్.
ప్రజలకు చెప్పుతే కదా నీవు ఏం చెప్పాలనుకున్నావు చెప్తే అప్పుడు అర్థమవుతుంది. అందుకోసమే విప్లవోద్యమం ఆదివాసుల దగ్గర ఉంది. ఇప్పుడు ఆదివాసులకు చదువు ఎవడు ఇవ్వలే. కోట్లాది మంది ఆదివాసులకి ఈ సోకాళ్ళు మేధావులు చదువునివ్వలే. ఈ రాజ్యం చదువునివ్వలే. ఆదివాసులు మనుషుల్లో చూడలే. ఆ ఆదివాసుల దగ్గరికి ఈ మైదాన ప్రాంతం నుంచి చదువు నేర్చుకునే మనుషులు వెళ్ళారు. చదువు నేర్చుకునే మనుషులు వెళ్ళి వాళ్ళకి పాఠశాలలు పెట్టారు. వాళ్ళకి పాఠశాలలు పెట్టి చదువు నేర్పిస్తుంటే ప్రభుత్వం వచ్చి పాఠశాలల్ని, మిలిటరీ పాఠశాలల్ని కూల్చేస్తుంది. దీన్ని ఎవడు మాట్లాడు దీన్ని. చదువు నేర్పుతున్న వాళ్ళ గురించి, చదువు ఇస్తున్న వాళ్ళ గురించి మాట్లాడాలన్నా, లేకపోతే చదువు ఇస్తున్న వాటిని కూల్చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడి మాట్లాడే మాట ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఇవాళ ఆదివాసుల్లో అక్షరాస్యత శాతం ఎంత అయిందో, ఎంత పెరిగిందో మీరు ఇప్పుడు మాయావతి పరిపాలనలో ఇది ఇంత అభివృద్ధి అయిందని చెప్తున్నారు కదా. ఎస్, కరెక్టే, మేము అంగీకరిస్తున్నాం. ఆదివాసుల దగ్గరికి విప్లవోద్యమం వెళ్ళిన తర్వాత ఆర్థికంగా అభివృద్ధి ఏం జరిగింది, సాంస్కృతిక అభివృద్ధి ఏం జరిగింది, విద్యా అభివృద్ధి ఏం జరిగింది మేము చెప్తే మీరు నమ్మరు. ఎట్లా? మీరు వెళ్ళి పరిశోధన చేసిరా, నేను మీకు తోవ చూపిస్తాను. వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరున్నా నేను తోవ చూపిస్తాను. బట్టలే కట్టుకునే మనుషులకి బట్టలు ఇచ్చారు. స్తనాల మీద బట్టలే వేసుకునే మనుషులకి బట్టలు వేసుకునే కల్చర్, పెత్తందారి వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ ఘోరంగా ఉన్నటువంటి వాళ్ళకి బట్టలు ఇచ్చారు. ఆ సంస్కృతిని ఇచ్చారు. పోరాట తత్వాన్ని నేర్పించారు. ఫ్యూడలిజాన్ని, అక్కడున్న ఫ్యూడలిజాన్ని తొలగించారు. స్వయం సమృద్ధి గ్రామీణ ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేశారు. నాగరికత ఇచ్చే ఏ భౌతిక సౌకర్యాల పరమైన వస్తువులు వాళ్ళ దగ్గర లేవు. కానీ ఇవాళ వాళ్ళు విద్య ద్వారా రాస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని రాస్తున్నారు, కథలుగా రాస్తున్నారు. దండకారణ్యం నుంచి ఇప్పటి వరకు 237 కథలు వచ్చాయి. మీరు చదువుతారా వీటిని? మీరు చదువుతారా? చదవాలి. ఏం చదవకుండా ఏదైనా మాట్లాడేయచ్చు. చాలా ఈజీ కదా. ఎందుకంటే రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న వాళ్ళని విమర్శించాలంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సేఫ్ జోన్లో ఉంటాం. మనం సేఫ్ జోన్లో ఉండి మాట్లాడవచ్చు. వాళ్ళ వైపు మాట్లాడితే రాజద్రోహాలు, వాళ్ళ వైపు మాట్లాడితే కేసులు, వాళ్ళ వైపు మాట్లాడితే జైలు. ఇక్కడ సమస్య ఉంది. కానీ వాళ్ళ వైపు మాట్లాడుకుని నీవేం మాట్లాడినా నీవు సేఫ్ జోన్లో ఉండొచ్చు. ఇక కనుక మాట్లాడచ్చు. 230 పైగా కథలు వచ్చాయి. 8 నవలలు వచ్చాయి. చదివారు మీరెవరా? చదువు మీకు అవసరం లేదు. వీళ్ళు ఎవరు రాశారు? ఇవన్నీ ఎవరు రాశారు? వాళ్ళు అక్కడ చదువు నేర్చుకొని వాళ్ళ జీవితంలో నుంచి వాళ్ళు రచనలు చేస్తున్నారు. అంబేద్కర్ భౌతిక అవసరాలని పక్కన పెట్టేసి విద్యకంత ప్రాముఖ్యం ఇచ్చారు. ఎవరికి? ఈ బడుగు వర్గాలకి. ఈ బడుగు వర్గాలు ఎప్పుడైతే విద్యలోకి వస్తాయో మీరు చెబుతున్న సామాజిక మార్పు అది త్వరితగతిన సాధ్యమవుతుంది అని ఎక్కడి నుంచి ప్రేరణ పొందాడు? నేను మొదలు చెప్పాను కదా మీకు. ఆయన చేతిలోకి బుద్ధుడి పుస్తకం వచ్చింది. అసలు అంబేద్కర్ విద్యా విధానం మీద చేసిన ఆలోచన అంతా ఏమిటంటే, బౌద్ధ మతం ద్వారా ప్రేరణ పొందినటువంటి అంబేద్కర్ విద్య అంటే కేవలము అక్షరాస్యత అని అనుకోలే. కేవలం అక్షరాస్యత. ఇప్పుడు మామూలుగా మన పాలకులు ఏం చెప్తున్నారు? అక్షరాస్యత 40%, అక్షరాస్యత 50%, అక్షరాస్యత 60%. ఈ దేశంలో అక్షరాస్యులందరూ విద్యావంతులు కావు. ప్రభుత్వ లెక్కలకి అక్షరాస్యత పెరిగి ఉండవచ్చు, కానీ వాళ్ళందరూ విద్యావంతులు కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. చంద్రబాబు నాయుడు మహాలక్ష్మి సంఘాలు పెట్టాడు ఆ మధ్యకాలంలో. వీరికి అన్ని సంఘాలు, కొన్ని లక్షలాది మందిని కూడగట్టాడు. ఆ సంఘాలు కూడగట్టి బ్యాంకు లోన్లు ఇవ్వాలి. బ్యాంకు లోన్లు ఇవ్వాలంటే ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళందరికీ సంతకం పెట్టడానికి రావాలి. మా అమ్మ కూడా బ్యాంకులో ఆ సంఘంలో ఒక నాయకురాలు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు సంతకం పెట్టడానికి నేర్పిరా అన్నది. ఎన్నడూ అడగలే మా అమ్మ నా చదువు గురించి. ఎన్నడూ అడగలే. అడిగింది, ఇదేమిటి కొత్తగా సంతకం నేర్పించమంటున్నావు అంటే, ఆ బ్యాంక్ వాడు నేను సంతకం పెడితేనే లోన్ ఇస్తా అంటున్నాడు. సరే అని ఈ రమ్మ అని 3 అక్షరాలు రాయిస్తే ఏదో రకంగా నేర్చుకున్నాను. చంద్రబాబు నాయుడు అక్షరాస్యత శాతం ఎంత ఉందంటే 62% అని చెప్పేశాడు. వీళ్ళందరినీ కలిపేసుకున్నాడు అందులోకి.